ప్రభాస్ సాలార్ మూవీ బాలీవుడ్కి భయంకరమైన భయాన్ని పరిచయం చేసింది. నమస్తే ఫ్రెండ్స్, ప్రభాస్ సాలార్ మూవీ బాలీవుడ్కి భయాన్ని పరిచయం చేసింది. ఇంకోసారి సౌత్ సినిమా పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ టాప్ హీరోలు రిలీజ్ చేయాలా వద్దా అన్నంత రేంజ్లో భయం పుట్టించింది మన సాలార్ మూవీ. షారుఖ్ ఖాన్ మూవీ డంకీ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా జస్ట్ 211 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. దీంట్లో ఎంత నిజం ఉందో కానీ ప్రభాస్ సాలార్ మూవీ డబుల్ మార్జిన్తో జస్ట్ 3 డేస్లోనే 402 కోట్ల గ్రాస్ అంటే బాలీవుడ్ ఈ దెబ్బతో భయం అనేది బీభత్సంగా ఎర్పెక్కుంటుంది. ఆ రేంజ్లో ప్రభాస్ మాత్రం భయం పుట్టించిండు. మరి ముఖ్యంగా మన సౌత్ వాళ్ళు ఎందుకు బాలీవుడ్ మీద ఇట్లా మాట్లాడుతున్నారంటే, లాస్ట్ ప్రభాస్ మూవీ ఎలాంటి సినిమా అండి, హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా 39 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది. మన ఆదిపురుషు మూవీ అంతటి స్టార్డమ్ ఉంది బాలీవుడ్లో. ఇంతకుముందు సాహో కూడా ఎంత కలెక్ట్ చేసిందండి బాలీవుడ్లో, 170 కోట్ల నెట్ కలెక్షన్ చేసింది. ఇంకా డైరెక్టర్ ఎవరు, ప్రశాంత్ నీల్, KGF 2 డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ బాలీవుడ్లో KGFతో తన ఫస్ట్ డే రికార్డులన్నీ KGF రిలీజ్ అయినప్పటి నాటికి తన పేరు మీదనే క్రియేట్ చేసి పడ్డది. టాప్ డైరెక్టరు, ఓ పక్క బాలీవుడ్లో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్. ఇద్దరి కలయికలో సినిమా వస్తుందంటే థియేటర్లు ఇవ్వాలి కదా. అక్కడ రెడ్ సీల్ సంస్థ కానీ జియో సంస్థ కానీ డంకి నిర్మిస్తున్నారు కాబట్టి 100 థియేటర్లు ఉంటే ఇంకా మనం 80% ఉన్నాం. కొన్ని ఏరియాలో అయితే ఇంకా 15% థియేటర్లేనంట సలార్కి. అందుకే సినిమా కలెక్షన్స్, ఈ సినిమాకున్న పాజిటివ్నెస్కు, ఈ సినిమాకున్న హైప్కు ఇంత తక్కువ కలెక్షన్స్ అంటే బాలీవుడ్లో మరి ఇది టూ మచ్ అనిపిస్తుంది నాకైతే. తెలుగు రాష్ట్రాల కంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు, మన సాహో రిలీజ్ అయినప్పుడు తెలుగు కంటే హిందీ మార్కెట్లోనే బాగా ఆడింది. ఓపెనింగ్స్ మన లాస్ట్ మూవీ ఆదిపురుషు మూవీ కూడా హిందీ మార్కెట్లోనే ఎక్కువ ఓపెన్ అయింది. అలాంటి ఇంకా KGF గురించి చెప్పక్కర్లేదు. టాప్ డైరెక్టరు, మాస్ హీరో, ఇంత భయంకరమైన క్రేజ్తో వస్తున్న మూవీకి థియేటర్లు ఇవ్వకుండా ఎంత కుట్ర చేశారండి, దారుణం. కొన్ని ఏరియాలో అయితే సాలార్ గిలార్, జాన్తాన్ హే, డంకీ, రాజ్ కుమార్ ఇరానీ, షారుఖ్ ఖాన్ వరుసగా బ్లాక్ బస్టర్స్, పఠాన్, జవాన్ 1000 కోట్ల హీరో. అసలు డంకీ ముందు సలార్ నిల్వదు, రిలీజ్ చేయడమే కష్టం, పోస్ట్ పోన్ చేసుకోండి అనే విధంగా అక్కడ థియేటర్లు ఇవ్వకుండా అలా కామెంట్ చేశారంట. అట్లా ఇబ్బంది పెట్టారంట. ఓంబోలే ఫిలిం సంస్థ అక్కడనే ఓన్గా రిలీజ్ చేస్తుంది కాబట్టి విపరీతమైన కష్టాలు పెట్టారంట. అక్కడ రిలీజ్ టైంకి మాత్రం ఏదో నామమాత్రం కొన్ని థియేటర్లు ఇస్తే అక్కడనే జస్ట్ 120 ఫీట్ కట్అవుట్స్ పెట్టి జర పబ్లిసిటీ చేశారు. లేకపోతే థియేటర్లో ఎక్కడ రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదంట సలార్. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఏమైంది, డే 1 రికార్డ్ ఏమైంది, డే 1 2 రికార్డ్ ఏమైంది, డే 2 రికార్డ్ ఏమైంది, ప్రతి రికార్డు సలార్ పేరు మీదే. ఇండియన్ బాక్స్ ఆఫీస్ సలాం కొడుతుంది సలార్కు. అలాంటి సంచలనం సృష్టించింది. ఒకప్పుడు తెలుగు సినిమా హీరోలను హిందీ టాప్ హీరోలు పలానా హీరో తెలుసా, పలానా సౌత్ హీరో తెలుసా అంటే హూ ఇస్ ద సౌత్ హీరో అనే విధంగా ఎవరో తెలియనట్టు మాట్లాడేది. అంతటి కామెంట్లు వచ్చాయంట. గోవా ఫెస్టివల్ అని మొత్తం ఇండియన్ హీరోలందరినీ పిలిచి అక్కడ ఒక ఫిలిం ఫెస్టివల్ చేస్తారు. అక్కడ కూడా సౌత్ వాళ్ళకు ఎప్పటి నుంచో తెలుసు ఘోర అవమానాలు అవి ఏ విధంగా జరిగినవో. కానీ వీటన్నిటికీ చెక్కు పెడుతూ బాహుబలి అనే సినిమా ఇండియన్ మార్కెట్ బాలీవుడ్లో ఒక భయం సెగరేపింది. 2 వచ్చి ప్రకంపనలు సృష్టించింది. ఇంక KGF వచ్చి దాని అగ్ని మొత్తం అంటించేసింది. ఇండియన్ సినిమా అంటే సౌతే. RRR మూవీ జెండా పాతేసింది. ఇంకా సాలార్ మూవీ జెండా పాతడమే కాదు, రెపరెపలు ఆడిస్తేస్తుంది సాలార్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద. సినిమాకు కులమానత ఏంటి, ఒక సినిమా గొప్పగా ఆడిందంటే ఏంటి, ఒక సినిమాను గొప్పగా ఆదరించారంటే ఏంటి, కలెక్షన్స్. ప్రజలు ఆదరిస్తేనే ఆ సినిమా గొప్పతనం, ఆ సినిమా ఎంత పబ్లిక్ ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఆ పబ్లిక్ని ఇన్స్పైర్ చేసింది అనేది నిదర్శనం. అదే బాక్స్ ఆఫీస్ లెక్క అదే ఇప్పుడు సలార్ గానొస్తుంది ప్రపంచవ్యాప్తంగా. సలార్ దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా. సలార్ దెబ్బకు బాలీవుడ్లో మాత్రం భయాలు పుట్టినాయి ఒక రేంజ్లో. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఇప్పుడు పెరిగింది. ఇప్పుడైనా కానీ బాలీవుడ్ బడా హీరోలు ఒకప్పుడు మేమే 100 కోట్లు కొట్టాము, మా సినిమా ఫ్లాప్ సినిమాలు కూడా 300 కోట్లు కొట్టాయి. షారుఖ్ ఖాన్ సినిమా చెన్నై ఎక్స్ప్రెస్ 350 కోట్లు కొట్టింది. 100 కోట్లు కేర్ ఆఫ్ అడ్రస్. ఒకప్పుడు సినిమా అంటే బాలీవుడ్ సినిమానే, మా సినిమానే 1000 రోజులు ఆడుతుంది, మా సినిమానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుంటుంది, ఇతర దేశాల్లో మా సినిమానే ఆడుతుంది, ఓవర్సీస్ అంటే బాలీవుడ్ సినిమానే అనే విధంగా ఒకప్పుడు
ఈ మాటలు ఉండేది. కానీ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్స్ లేదు. సౌత్ మార్కెట్ నుంచి పాన్ ఇండియా మూవీ వస్తే కరెక్ట్ థియేటర్లు ఇవ్వండి. ఎందుకంటే మన దేశంలో హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నారు కాబట్టి హిందీ మార్కెట్ పెద్దది అంటారు. ఇండియన్ మార్కెట్ అంటే హిందీ మార్కెట్ పెద్దది. అలాంటప్పుడు అలాంటి మార్కెట్లోనే సౌత్ సినిమాకు కరెక్ట్ థియేటర్లు ఇవ్వకపోతే ఎంత అన్యాయం జరుగుతుంది. అదే ఆ అన్యాయాన్ని కుట్రలు చీల్చి చెండాడి జెండా రేపరేపలాడిస్తుంది మన సాలార్ మూవీ. 3 రోజుల్లోనే 402 కోట్లు ఈరోజు కలెక్షన్లతో సగం 500 కోట్ల పైచిలకు రాబోతుందంటే ఇప్పుడైనా బాలీవుడ్కు భయం పుట్టించాడు. తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా వస్తుందంటే భయం అనేలాగా భయం పుట్టించాడు. థ్యాంక్ యూ సో